అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మనకి 1500 పైగా వీడియోలు ఉన్నాయి. అవి చూస్తే మీకు లా మీద పూర్తిగా అవగాహన వస్తుంది. అన్నీ చూడగలిగితే మీరే లాయర్ అయిపోతారు, మంచి లాయర్ అయిపోతారు. ఎందుకంటే అంత చక్కటి వీడియోలు, అంత చక్కటి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఈరోజు సుప్రీంకోర్టు మహిళలకు సంబంధించి ఒక మంచి తీర్పు ఒకటి ఇచ్చింది. నెలసరి సెలవులు మంచిదే కానీ అంటూ సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది. ఒక్కొక్కసారి మహిళల భవిష్యత్తు కోసం, మహిళల ప్రయోజనాల కోసం మనం తీసుకునేటువంటి చర్యల వల్ల వాళ్ళకే ఇబ్బందులు కలిగే విధంగా ఉంటాయి. అందులో ఈ నెలసరి సెలవుల అంశం కూడా ఒకటే అని చెప్పి వ్యాఖ్య చేసింది. ఏం జరిగింది అంటే, ఒక ఆయన సుప్రీంకోర్టులో పిల్లేశాడు. మహిళలకి నెలసరి సెలవులు అని చెప్పి నెలకి 1-2 సెలవులు అన్ని రాష్ట్రాలని ఇమ్మనండి. 2 రాష్ట్రాలు ఆల్రెడీ ఇస్తున్నాయి ఇప్పుడు దేశంలో. అన్ని రాష్ట్రాలని ఇమ్మని సుప్రీంకోర్టు ఆదేశించాలని చెప్పి ఒక పిల్లు ఫైల్ చేశారు. దాని మీద డివి చంద్రచూడ్ గారు, చీఫ్ జస్టిస్ గారే స్వయంగా అది విచారణ జరిపి, ఇది మేము విధానపరమైన నిర్ణయాల్లో కోర్టును జోక్యం చేసుకోవడం సరికాదని తేల్చెప్పేసింది. అంతేకాకుండా ఇలాంటి విషయాలు మిస్యూజ్ అవుతాయి, ఇలాంటి సెలవులు, దాంట్లో మీద ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు అనేటువంటి చాలా కష్టం అని చెప్పుతూ ఇంకో వ్యాఖ్య చేసింది. ఏమన్నారంటే, మహిళలు నెలసరి సెలవులు ఇస్తే వారికి ప్రోత్సహించినట్లు ఉంటుంది కానీ యజమానులను బలవంతం పెడితే ప్రతికూల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది అని చెప్పారు. ఈ పాయింట్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఖచ్చితంగా మహిళలందరికీ 2 రోజులు 3 రోజులు సెలవు ఇవ్వాలని ఆదేశిస్తే ప్రైవేట్ కంపెనీల్లోని, షాపుల్లోని, ఇలాంటి వాటిల్లో పనిచేసే వాళ్ళు ఆదివారం పూట లేదా పండగలకి సెలవులు తీసుకుంటారు. అంతేకాకుండా మళ్ళీ ఎక్స్ట్రా 2 రోజులు సెలవులు ఖచ్చితంగా ఇవ్వాలి అంటే మహిళలను తీసేస్తే ఇప్పుడు జంచునే పెట్టుకుంటారు. అలాంటి పరిస్థితులు ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు అంటే అవే కొన్ని ఈ వీళ్ళ తాలూకా భవిష్యత్తు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. అన్నీ కూడా బలవంతంగా యజమానుల మీద చూస్తే ప్రైవేట్ కంపెనీలు ఏం చేస్తాయంటే, భారతదేశంలో ఇలా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయని చెప్పి భారతదేశంలో కంపెనీలే పెట్టాం. అందుకే చైనాలో 24 లక్షల కంపెనీలు ఉంటే భారతదేశంలో 4 లక్షల కంపెనీలే ఉన్నాయి. ఎంత తేడా ఉందో చూడండి మనకి వాళ్ళకి. మనకేంటంటే 8 గంటలే పని చేయాలి, లేకపోతే లేబర్ వాళ్ళు వచ్చి జెండాలు పట్టుకొని ధర్నా చేస్తారు. మన కమ్యూనిస్ట్ కంట్రీ కాకపోయినా, అక్కడ కమ్యూనిస్ట్ కంట్రీ అయినా సరే 12 నుండి 18 గంటలు, 16 గంటలు పనిచేసిన రోజులు ఉన్నాయి. మహిళలు పురుషులు అని ఉండదు, డే అండ్ నైట్ ఉద్యోగం చేస్తారు, కష్టపడతారు. అందుకే అన్ని కంపెనీలు అంత భవిష్యత్తు వాళ్ళకి వచ్చిందన్నమాట. మనం ఎప్పుడూ కూడా సెలవులు కావాలి కానీ జీతం మాత్రం ఎక్కువ కావాలి. ఇదే బ్యాడ్ అనమాట భారతదేశంలో. అందుకే అందరూ కూడా ఆఖరికి ఇండియాలో ఇండియన్ కంపెనీ అయిన బోట్ కూడా దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చైనాలోనే పెట్టుకుంది. ఇండియా తాలూకా బోటు ఇండియాది, ఇక్కడే డిజైనింగ్ చేస్తారు, కానీ దాని తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కంపెనీ మొత్తం మాత్రం ఎక్కడ ఉందంటే చైనాలో ఉంది. దానికి కారణం మనమే. మన లేజినెస్, ఈ సెలవులు, రిజర్వేషన్లు, గొడవలు, రాజకీయ నాయకుల లంచాలు, వీటి కారణంగానే ఆ దేశాలు వెళ్ళిపోయి అక్కడ కంపెనీలు అనేటువంటివి పెట్టుకుంటున్నారు. బీహార్ రాష్ట్రం అయితే నెలకి 2 రోజులు నెలసరి సెలవులు. కేరళలో అయితే విద్యార్థులకు 3 రోజులు సెలవులు ఇచ్చారు. విద్యార్థులకి 3 రోజులు నెలసరి సెలవులు ఇస్తే ఆ టీచర్స్కి పోయేది ఏముండదు, కానీ వాళ్ళు 3 రోజులు రాకపోతే ఆ 3 రోజులు చెప్పింది అలా ముందుకు పోతుంది. ఆలకించిన వాళ్ళు ఆలకిస్తారు. ఆ 3 రోజులు ఏం చెప్పారు అన్నది విద్యార్థులకు తెలియదు, లాస్ అయిపోతారు. ఇవన్నీ పూర్తిగా అవగాహన చేసుకోవాలి తప్ప ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అనేటువంటివి చేయకూడదు. చేస్తే దేశ భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. జై హింద్, భారత మాతా కీ జై.